తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, గాయకుడు గజల్ శ్రీనివాస్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందజేయగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలతో సత్కరించారు. ఓకే திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது, అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషేధం. చట్టపరమైనటువంటి ఉరువాకి సమూగ ఊడగంగళిల్ பதிவிடுவது తడై చేయబడింది. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున దర్శన భాగ్యం కలిగింది. చాలా సంతోషం. రోజుకి 1,00,000 మంది వస్తున్నా కూడా ఎక్కడ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అందరికీ దర్శన భాగ్యం కలిగించే మేనేజ్మెంట్కి ఎన్ని రకాలుగా మనం వ్యవహారం చెప్పినా కూడా చాలదు. చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దయతోటి ఆయన లోపలికి వెళ్ళగానే తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. అటువంటి శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి చైర్మన్ గారికి, డైరెక్టర్లకి, అలాగే ఈఓ గారికి అందరికీ కూడా నమస్కారం చెప్తూ ఆ స్వామి యొక్క ఆశీర్వచనం మీకు, మాకు, ప్రజలందరికీ సర్వ సృష్టి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకుంటాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తామండి. గంటికోటలో షూటింగ్ జరుగుతుంది. సో స్కెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా వచ్చింది. దివాళీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్ కున్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చావు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి. ఈరోజు గోవిందుడు దర్శనానికి రావడం జరిగింది తిరుమలలో. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా వికాసం కోసం ఎంత కృషి చేస్తుందో మన విజయవాడలో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘన విజయంగా సాధించాయి. ఇప్పుడు బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభల్ని రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో నిర్వహిస్తున్నాం. తెలుగు భాష చరిత్రలోనే మొట్టమొదటిగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల కోసం ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తోంది. అది నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒంగోలులో. ఈ కార్యక్రమానికి 4 లక్షల మంది పైగా బాలబాలికలు వచ్చి మన సనాతన ధర్మము, మన తెలుగు భాష, ఆంధ్ర వైభవము, తెలుగు వైభవం పైన అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమం నిర్వహణలోకి ముందుకు సాగుతున్నాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ తెలుగు భాషా వైభవం ఇంకా ముందుకు సాగాలని, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాలు సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ తెలుగు భాషా వికాసమే ఒక జాతి వికాసంగా నేను భావిస్తున్నా. గజల్ శ్రీనివాస్, నమస్కారం. ఈరోజు